హాయ్ హలో అండి. ఇది వచ్చేసరికి మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. ఈ వీక్తో మా అబ్బాయి స్కూల్ అయితే టోటల్గా ఎండ్కి వచ్చేసింది. ఎందుకంటే మా యూరో కిడ్స్లో వచ్చేసరికి ఓన్లీ యూకేజీ వరకే ఉంటుంది. మా అబ్బాయి యూకేజీ అనమాట. వీళ్ళకి వచ్చేసరికి యాన్యువల్ డే రోజు యూకేజీ కిడ్స్కి భగవద్గీత శ్లోకాలతో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దానికోసం అయితే యూనిఫామ్తో రెడీ చేసి నేనైతే 3:30 కల్లా వాడిని డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాను. ప్రోగ్రామ్ వచ్చేసరికి 4:30కి అయితే స్టార్ట్ అయిపోద్ది. వాడిని డ్రాప్ చేసి వచ్చి ఇంటికి వెళ్ళి మా పెద్ద బాబుకి డ్రెస్ మార్చి కాసేపు ఆగాక వెళ్దామంటే మా పెద్ద బాబు అసలు ఊరుకోలేదు కదా. తమ్ము ప్రోగ్రామ్ మొత్తం చూడాలి, స్టార్టింగ్ నుంచి చూడాలన్నాడు. అందుకనే మేమైతే వచ్చేసాం. ఇంకోండి ఇక్కడైతే వాడి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఎంత నాటి అంటే స్కూల్లో కూడా చాలా నాటి ఫెలో, కానీ స్టేజ్ మీద ఎంత కుదురుగా నుంచున్నాడు, ఎంత చక్కగా పద్యాలు చెప్తున్నాడో తెలుసా. వీడైతే పెద్ద గ్యాంగ్ లీడర్ టైప్ అనమాట. వాడి క్లాస్లో ఒక గ్యాంగే మెయింటైన్ చేస్తాడు. వీడి దానికి లీడర్ అనమాట. అసలు వీడి వేషాలు మామూలుగా ఉండవు. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందనమాట. చిన్నపిల్లలు కానీ ఎంత క్యూట్గా ఉన్నారో, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ సాంగ్స్ కానీ ఎక్కడ ఏ థీమ్ మ్యాచ్ అవ్వకుండా ప్రీ ప్రైమరీ నుంచి ప్లే గ్రూప్ దగ్గర నుంచి అందరూ నీట్గా పార్టిసిపేట్ చేశారు. ఎంత బాగా పర్ఫామ్ చేశారో. సాంగ్స్ కూడా అనమాట. అసలు ఆ సాంగ్స్ కూడా ఉంటాయా అనిపిస్తుంది. మూవీ సాంగ్స్ అయితే పెట్టరు. పిల్లల కిడ్స్ సాంగ్సే అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక మిక్కీ మౌస్ థీమ్ అని, ఒకటేమో షెఫ్ థీమ్ అని. మా అబ్బాయికి ఏ థీమ్ వచ్చిందో తెలుసా? ఇంకోండి మీరే చూసేయండి. ఇది వచ్చేసరికి ట్రైబల్ థీమ్ అనమాట. అందరం చూసారు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నామో. మా ఫ్యామిలీలో అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్ అందరం పాసిబుల్ ఉన్న వాళ్ళందరం అయితే వచ్చి వాడు ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాం అనమాట. ఈ ఇయర్ ఏంటంటే కోఇన్సిడెన్స్గా మా పెద్ద బాబు యాన్యువల్ డే వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. వాడు దాంట్లో ఆఫ్రికన్ ట్రైబల్ గెటప్ అయితే వేశాడు. వీడి స్కూల్లో ట్రైబల్ గెటప్ అనమాట. అన్నదమ్ములు ఇద్దరు ట్రైబల్ సాంగ్స్తో అయితే అద్దరు కొట్టేశారు, చింపేశారు అనమాట. చాలా బాగా పర్ఫామ్ చేశాను. మామూలుగా మేము కనపడకుండా ఉండటం కోసం కొంచెం డార్క్గానే ఉంచుతారు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, పేరెంట్స్ని చూస్తే ఏడుస్తారని. కానీ మా వాడైతే మా అరుపులకి మా అబ్బాయి అరుపులకి అయితే మమ్మల్ని కనిపెట్టేశాడు. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం వాడు బెస్ట్ ఇచ్చాడు.